హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం కర్రీతో సంబంధం లేదు, గ్రేవీతో సంబంధంలో దేనితో సంబంధం లేకుండా పూరీలు చేసుకోబోతున్నాం. ఉత్తదే తినేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. కమ్ లెట్స్ డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండి తీసుకోవాలి. దాన్ని బాగా జల్లించుకొని దాని తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, దాని తర్వాత కొంచెం రవ్వ, వైట్ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకునేయండి. 5 minutes తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో కొంచెం బాల్ గా తీసుకొని చూపించిన విధంగా ప్రెస్ చేయాలి. మరి హార్డ్ ప్రెస్ చేయొద్దండి, చాలా సెన్సిటివ్ గా ప్రెస్ చేయాలి. ఎందుకంటే పూరీల టెక్నిక్ ఇక్కడే ఉంది. మనం ఆయిల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. దాని తర్వాత ఈ పూరీలు వేయండి, ప్రెస్ చేయండి కొంచెం లోపలికి, చాలా బాగా ఉబ్బుతుంది. మన పూరి వేడివేడిగా రెడీ అయిపోయిందండి. దీంతో చికెన్ కూర, మటన్ కూర వేసుకుంటే ఏం ఉంటదండి టేస్ట్. ఆగండి, వెజిటేరియన్ కి శనగ్గింజల చట్నీ, అదే పల్లి చట్నీ అండి, పొటాటో కర్రీ, వెజిటేబుల్ కుర్మా ఎంత బాగుందంటే టేస్ట్ చేయండి. ఓకే బాయ్.